అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవాలి. మొత్తం 783 గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల కోసం ఈ పరీక్షను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. మొత్తం 2 రోజుల పాటు ఈ పరీక్ష ప్రశాంతంగానే సాగిందనే చెప్పుకోవాలి. అయితే హాజరు శాతం మాత్రం అందరినీ కూడా కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం 46% మాత్రమే అటు పరీక్షకు అభ్యర్థులు హాజరైనట్లు కూడా టీజీపీఎస్సీ అయితే వెల్లడించింది. అసలు ఏ పరీక్ష పేపర్ టఫ్గా వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా 15, 16 తేదీల్లో 2 రోజుల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 4 పేపర్లలో 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కుల వరకు ఈ పరీక్షను అయితే కేటాయించారు. అసలు పరీక్ష పేపర్ ఏది టఫ్ గా వచ్చిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, పేపర్ ఎలా వచ్చింది? అసలు పేపర్ ఎలా వచ్చింది? పేపర్ 1 ఏ టఫ్ గా వచ్చింది? మొత్తం 4 పేపర్స్ లో ఏ పేపర్ టఫ్ వచ్చింది? ఫస్ట్ పేపరే టఫ్ ఉంది, మిగతా ఈ 2 పేపర్ యావరేజ్, 3, 4 ఈజీగా ఉంది పేపర్. హాజరు శాతం చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. చాలా మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలుస్తుంది. ఏమై ఉండొచ్చు కారణం? సాధ్యమైనంత వరకు తెలంగాణ ప్రభుత్వం అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చదువుకోవడానికి మంచి టైం ఇచ్చింది. చాలా వరకు అయితే రాశారు. వాళ్ళు గట్టి ప్రిపరేషన్ అయితే రాయలేకపోయారు. ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో కానీ క్వశ్చన్ చదవడానికే టైం సరిపోయేది, చాలా తల దింపుకునేది. ఇప్పుడు క్లారిటీగా క్వశ్చన్ చదువుకోవడానికి కానీ ఎగ్జామ్ రాయడానికి కానీ మంచిగా టైం ఇవ్వడానికి మంచి సింపుల్గా అందుకు అందరికి అనుకూలంగా పేపర్ తయారు చేస్తున్నారు. 2022లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత అనేక మార్లు కూడా ఈ పరీక్ష నిర్వహణ వాయిదా పడింది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉంది? పర్ఫెక్ట్గా ఈ ప్రభుత్వం పర్ఫెక్ట్గా నిర్వహించింది. గతంలో బయోమెట్రిక్ అనేది తీసుకోలేదు. గ్రూప్ 1 కానీ 2 కానీ గ్రూప్ 4 కానీ ఇది బయోమెట్రిక్ తీసుకున్నారు. గతంలో ఏంటంటే వాళ్ళు ఫింగర్ ప్రింట్ తంబు ఈ మన ఏలు ముద్రల ద్వారా తీసుకున్నారు. వీళ్ళు బయోమెట్రిక్ తీసుకున్నారు. ఒక సిస్టమేటిక్గా మంచిగా నిర్వహించారు ఎగ్జామ్. థ్యాంక్ యూ. మొత్తంగా మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, పేపర్ ఎలా వచ్చింది? మొత్తం 4 పేపర్లలో ఏ పరీక్ష పేపర్ టఫ్ వచ్చింది? అంటే మామూలుగా చదివిన వాళ్ళకి ఈజీయే, అలా అందరికీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి. మీరు కోచింగ్ తీసుకోలేదా? నేను తీసుకోలే, కానీ ఇంతకుముందు ఎంతకాలంగా ప్రిపేర్ అవుతున్నారు? అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను, కానీ కోచింగ్ లేకుండా. మొత్తం 4 సెషన్స్లలో పరీక్ష నిర్వహించారు కదా. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇట్లా ఏ పేపర్ ఎక్కువగా టఫ్ అనిపించింది? ఏ సబ్జెక్ట్ పేపర్ ఎక్కువ టఫ్ అనిపించింది? అంటే మనకి అలా ఏం లేదు అండి, అన్నీ ఈక్వల్గానే వచ్చినట్టు అనిపించింది. నేను ఇంతకుముందు చదివినా కదా, అందుకని ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీ. ఎట్లా రాశారు ఎగ్జామ్? ఎట్లా రాశారు సార్? ఎట్లా రాశారు? హార్డే వచ్చింది. ఈ పేపర్ అయితే లూజ్ వచ్చింది, కానీ ఉదయం పేపర్ హార్డ్ వచ్చింది. ఈరోజు ఉదయం ఏం పరీక్ష? ఎకనామిక్స్ మొత్తం. ఎకనామిక్స్లో ఏది ఎక్కువగా టఫ్ అనిపించింది? ఎకనామిక్స్ మొత్తం బడ్జెట్ మొత్తం ఇచ్చాడు. ఓకే, నిన్న రాసిన పేపర్ 1, పేపర్ 2 ఉదయం టఫ్ వచ్చింది, మధ్యాహ్నం సింపుల్ వచ్చింది. ఈరోజు ఉదయం పేపరే టఫ్ వచ్చింది, మధ్యాహ్నం సింపుల్ వచ్చింది. మొత్తంగా ఉదయం పేపర్ ఎక్కువగా టఫ్ వచ్చినట్లయితే చెప్తున్నారు. బ్రదర్, ఎట్లా రాశారు ఎగ్జామ్? ఎట్లా రాశారు? ఏ పేపర్ టఫ్ వచ్చింది? మొత్తం 4 సెషన్లో మీరు పరీక్ష అటెండ్ అయ్యారు కదా, ఏ పేపర్ ఎక్కువ టఫ్? ఎకానమీలో టఫ్ వచ్చింది బాగా. ఎకనామిక్స్ ఎక్కువగా టఫ్ అనిపించింది? అవునవును. మొదటి రోజు రాసినటువంటి 2 సెషన్లు ఏ పరీక్ష పేపర్ ఎక్కువ టఫ్ అనిపించింది? నాకు మార్నింగ్ పేపర్, ఫస్ట్ పేపర్ కొంచెం టఫ్ అనిపించింది. జనరల్ స్టడీస్ కొంచెం టఫ్. అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చిండు అనమాట. సో చాలా కాలం తర్వాత గ్రూప్ 2 పరీక్షను ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎట్లాంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? వాటర్ ఫెసిలిటీ కానీ విద్యుత్ అంతరాయం ఏమైనా కలిగిందా? లోపల పరీక్ష కేంద్రాలు ఎటువంటి మౌలిక వసతులు కలిపి? అలాంటి ఏం లేదు సార్, మొత్తం కరెక్ట్గానే ఉంది, మంచిగా అనిపించింది నాకైతే. సో అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి ఏమైనా మార్పులు చేశారు కదా. బయోమెట్రిక్ విధానం అన్నారు, ఓఎంఆర్ షీట్లో ఖచ్చితంగా థంబ్ ఇంప్రెషన్ వేస్తేనే మూల్యాంకనం అంటున్నారు. షూస్ ఖచ్చితంగా ఎక్కడ కూడా డిజిటల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఎవరు క్యారీ చేయకూడదని చెప్పారు. ఈ నిబంధనలన్నీ ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసి అవన్నీ కరెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇవన్నీ చేస్తున్నారు. సో స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇవన్నీ పెట్టడం అనేది నాకు తెలిసి కరెక్టే, ఉండాలి అవి కూడా. ఓవరాల్గా ప్రభుత్వాన్ని ఏమైనా చెప్తారా? ఎట్లా ఉంది ఓవరాల్గా? ఎన్ని మార్క్స్ ఇస్తారు ప్రభుత్వానికి మీరు ఇచ్చే పరీక్ష నిర్వహణకి అయితే 10 అవుట్ ఆఫ్ 9 ఇస్తాను నేనైతే. మొత్తంగా అభ్యర్థులు మాత్రం కొంత అన్న ఎట్లా ఉంది? పరీక్ష రాశారు కదా, ఎట్లా అనిపించింది? పేపర్ ఎట్లా టఫ్ అనిపించిందా, కొంచెం లూజ్ వచ్చిందా? ఏ పేపర్ ఎక్కువ హార్డ్ అనిపించింది? హార్డ్ అనిపించింది బాగా. అంటే మొదటి రోజు నిర్వహించిన జనరల్ స్టడీస్? అవునవును, ఫస్ట్ రోజు హార్డ్ వచ్చింది, అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు మేబీ. సెకండ్ డే ఎట్లా అనిపించింది? సెకండ్ డే పర్లేదు, ఎకనామిక్ కూడా 4th పేపర్ కూడా ఈజీగానే వచ్చింది. చాలా మంది అభ్యర్థులు ఈసారి పరీక్షకు హాజరు కాలేదని చెప్పి టీజీపీఎస్సీ చెప్తుంది. కేవలం 75% మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు, 46% మాత్రమే హాజరయ్యారు. కారణం ఏమై ఉండొచ్చు? మేబీ పోస్టుల సంఖ్య తక్కువ ఉండటం వల్ల ఎక్కువ మంది రాకపోవచ్చు ఎగ్జామ్స్. 2022లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ప్రిపేర్ అయ్యారా? మధ్యలో ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యాయా?
ఇబ్బందులు అంటే ఫైనాన్షియల్గా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకోలేక. ప్రశ్నపత్రం తీరు ఎలా ఉంది? అంటే కొంత కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా? క్లారిటీతో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓవరాల్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న అభ్యర్థులు మంచి స్కోర్ చేయగలుగుతారు. ఏదో బిట్ టు బిట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది రాయలేరు. ఒక సబ్జెక్ట్ మొత్తం క్లియర్గా చదివిన వాళ్ళ వరకు అయితే మంచిగా అటెంప్ట్ చేయొచ్చు, మంచి స్కోర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గత ప్రభుత్వం పరీక్షల నిర్వహణ బాగా చేసిందా? ఇప్పుడు మొదటిసారి ఇప్పుడు గ్రూప్ 2 అటెంప్ట్ అయ్యారు కాబట్టి ఎట్లా అనిపించింది? వేరియేషన్ ఏమన్నా ఉందా? గత అయితే ఈ ప్రభుత్వం మంచిగా చేసింది. సో ప్రభుత్వానికి ఏమైనా చెప్తారా ఫైనల్గా పరీక్షల అంటే కాంపిటేటివ్ పరీక్షల నిర్వహణ సమయంలో ఏమైనా మార్పులు తీసుకొస్తే బాగుంటుందా? ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు ఒక అభ్యర్థిగా, నిరుద్యోగిగా? ఆ షెడ్యూల్ ఉంది కదా, ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పలానా రోజే ఎగ్జామ్ పెడతాం అనేది ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మొత్తంగా ప్రభుత్వానికి మాత్రం గుడ్ మార్క్స్ ఇస్తున్నారు పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు. ఇతర కాంపిటేటివ్ పరీక్షల వల్ల కావచ్చు, లేదంటే అనేక కారణాల వల్ల చాలామంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారని చెప్తున్నారు. కానీ పరీక్ష నిర్వహణ మాత్రం చాలా స్పష్టంగా అర్థమయ్యేలా ప్రశ్నపత్రం తీరు కూడా ఉంది. ప్రభుత్వం కూడా పరీక్షల నిర్వహణలో మంచి మౌలిక వసతులు కల్పించిందని చెప్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో కూడా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి అభ్యర్థులు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. సుమారు 5,51,000 మంది అభ్యర్థులు ఈసారి పరీక్షకు హాజరవుతారని కూడా అంచనా వేసింది. కానీ 75% మంది మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. మొదటి రోజు 46% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రెండో రోజు కూడా 46% మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. చాలా తక్కువ సంఖ్యలోనే ఈసారి గ్రూప్ 2 పరీక్షకు అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఇందుకు కారణం కొంత పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, అదే రోజు మొదటి రోజు ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా ఉండడం, ఇటువంటి అనేక అంశాల చేతనే గ్రూప్ 2 పరీక్షకు అభ్యర్థులు తక్కువ సంఖ్యలో హాజరైనట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వినియోగ స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.